Hello guys, good morning. Welcome back to our YouTube channel, Sayyara Vlogs. యాక్చువల్లీ R15 అండ్ బైకర్ అని ఉండేది. సో దాన్ని మనం సయ్యారా బ్లాగ్స్ కన్నా నేమ్ మార్చాం అనమాట. సో నేమ్ ఎందుకు మార్చాను ఏంటనేది గోయింగ్ ఫార్వర్డ్ నేను మీకు చెప్తాను. ఇప్పుడైతే మనకి మైక్ ఇష్యూస్ లేవన్నమాట. సో ప్రాపర్ బ్లాగింగ్ కిట్ అయితే ఉంది మన దగ్గర ఇప్పుడు. సో వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం మనం. ఈరోజు అయితే ఇండిపెండెన్స్ డే రైడ్ ఒకటి చేయబోతున్నాం మనం విత్ అవర్ ఆంధ్రప్రదేశ్ R15 బైకర్ కమ్యూనిటీ. సో ఇప్పుడైతే మీటప్ ప్లేస్కి వెళ్ళిపోదాం అనమాట. నేను జస్ట్ ఇప్పుడే పెట్రోల్ కొట్టించాను సిరిపురం బంక్లో. సో ఇప్పుడు మీటప్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. మీటప్ ప్లేస్ ఏంటంటే సాగర్ నగర్ బీచ్ పాయింట్ అనమాట. సాగర్ నగర్ బీచ్ వ్యూ పాయింట్. సో అక్కడ అందరూ మీట్ అవుతున్నాం. అక్కడ నుంచి రైడ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎక్కడికి ఏంటనేది రైడ్ స్టార్ట్ అయిన తర్వాత వీడియోలో వెళ్తూ మనం మాట్లాడుకుందాం అనమాట. కెమెరా వ్యూ ఎలా వస్తుందో నాకైతే తెలియట్లేదు. మొన్న ఒక సింహాచలం రైడ్ చేసాం. అందులో ఏంటంటే స్పీడోమీటర్ అనేది కనిపించలేదు అనమాట. సో ఈరోజు కొంచెం బాగా చేయడానికి ట్రై చేస్తున్నాను స్పీడోమీటర్ కనిపించేలాగా. సింహాచలం రైడ్ ఎవరైతే చూడలేదో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అందులో వాయిస్ రికార్డింగ్ ఏం లేదు, సింపుల్ రైడ్ వీడియో ఉంటుంది అంతే. జస్ట్ ఆ వీడియో చెక్అవుట్ చేసేయండి ఒకసారి. యాక్చువల్లీ ఆల్రెడీ టైం అయిపోయింది మనకి. 6:15 అయింది. 5:30 కల్లా అరైవల్ టైం ఇచ్చారు. 6 o'clock కల్లా రైడ్ స్టార్ట్ అయిపోవాలని చెప్పారు. సో గ్రూప్లో అయితే మెసేజ్ పెట్టా అనమాట. ఫ్యూయల్ దగ్గర లేట్ అయింది మనకి. ఫ్యూయల్ పంప్స్ ఓపెన్ చేయలేదు ఎర్లీ మార్నింగే. సో అక్కడ కొంచెం లేట్ అయింది. సో గ్రూప్లో ఆల్రెడీ మెసేజ్ పెట్టాను రావడం కొంచెం లేట్ అవుతుందని. అంటే మనమే కాదు, ఇంకా వేరే రైడర్స్ కూడా ఇంకా టైం పడుతుందని మెసేజ్ పెట్టారు. సో నో ప్రాబ్లం, రైడ్ అయితే మిస్ అవ్వం మనం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఉడా పార్క్ దాటి కురుగం సర్కిల్ అయితే వచ్చాం. ఇక్కడ నుంచి సాగర్ నగర్ బీచ్ వ్యూ పాయింట్ ఒక 5 to 10 minutes వెళ్ళిపోతాం అనమాట. సో నో ప్రాబ్లం. నేనైతే మైక్ ఒకసారి చెక్ చేయాలి వాయిస్ ఎలా వినిపిస్తుందో, అంటే రీసౌండ్ వచ్చేస్తుందా లేదా ప్రాపర్గా వినిపిస్తుందా లేదా చెక్ చేయాలి. సో వ్యూ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఒకసారి వీడియో స్టాప్ చేసి వీడియో చెక్ చేస్తాను ఆడియో ఎలా వస్తుంది ఏంటనేది. వాయిస్ కొంచెం రీసౌండ్ ఏమైనా వచ్చినట్టయితే మైక్ కొంచెం అడ్జస్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇట్స్ మినీ లాంగ్ రైడ్ అనమాట. మరీ పెద్ద లాంగ్ రైడ్ అని చెప్పడం, షార్ట్ రైడ్ అని చెప్పడం, మినీ లాంగ్ రైడ్. సో ఈ రైడ్ అంతా మీకు వాయిస్ ఇలానే అనిపిస్తే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అందుకని ఐ హ్యావ్ టు చెక్ అనమాట వాయిస్ ఎలా వస్తుందో. మనమైతే కైలాసగిరి దాటి తెనేటి పార్క్ దాటి ఈ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చాం. మనం ఈ సర్కిల్ దగ్గర ఇప్పుడు రైట్ తీసుకోవాలి. మరి కొద్దిసేపట్లో మనం రీచ్ అయిపోతాం అనమాట. యాక్చువల్లీ ఇయర్ ఫోన్స్ తెచ్చుకుందాం అనుకున్నాను, మర్చిపోయాను. పెట్రోల్ బంక్కి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది ఇయర్ ఫోన్స్. సాంగ్స్ వింటూ డ్రైవ్ చేద్దాం అనుకున్నాను, బట్ టైం లేదు. అండ్ ఈ వ్లాగ్ మనం ప్రొఫెషనల్గా ఫస్ట్ టైం చేస్తున్నాం విత్ మైక్. సో డిస్టర్బెన్స్ ఏది లేకుండా వ్లాగ్ చేద్దామని చెప్పి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళలేదన్నమాట ఇయర్ ఫోన్స్ తెచ్చుకోవడానికి. ఇలానే పెట్రోల్ పంప్ నుంచి డైరెక్ట్గా మీటప్ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. సో ఇక్కడ ఎక్కువసేపు టైం వేస్ట్ చేయను, మనం డైరెక్ట్ మీటప్ పాయింట్కి వెళ్ళి అక్కడ వీడియో కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వ్లాగ్ చేస్తే రైడ్ వ్లాగ్ చాలా లెంత్ అయిపోద్ది అనమాట, మినీ లాంగ్ రైడ్ కాబట్టి. సో ఇక్కడికైతే వీడియో ఆపుతున్నాను బంగాళకి. లెట్స్ మీటప్ అట్ సాగర్ నగర్ బీచ్ వ్యూ పాయింట్.
కొంచెం సస్పెన్స్ వెయిట్ చేయండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది మీటప్ పాయింట్కి వెళ్ళిన తర్వాత మన యారోమ్ బ్రోతో మాట్లాడదాం. యారోమ్ ఎవరు అనుకుంటున్నారా? మన R15 బైకర్ కమ్యూనిటీకి లీడర్ అనమాట, వన్ అండ్ ఓన్లీ లీడర్. వెరీ గుడ్ గై. మీకు పరిచయం చేస్తాను ఈరోజు. వీఆర్ ఆల్మోస్ట్ దేర్. కొంచెం ముందుకెళ్తే జూ వస్తుంది. జూ క్రాస్ అయిపోతే విల్ బి నియర్ అవర్ మీటప్ పాయింట్. సో వీ అప్రోచ్డ్ అవర్ మీటప్ పాయింట్ సాగర్ నగర్. మన వాళ్ళు అయితే అక్కడ కొంతమంది ఉన్నారు ఆల్రెడీ. వెళ్ళి అందరికీ హలో చెప్పేద్దాం. రైడ్ మంచిగా సేఫ్గా స్టార్ట్ అయ్యి సేఫ్గా రిటర్న్ అవుతామని కోరుకుంటున్నా. సో దేర్ ఆర్ అవర్ గైస్. ఇట్స్ డ్రెస్ కోడ్ వైట్ అనమాట. సో మనమైతే బైక్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నారనమాట ఒక సిస్టమేటిక్. మీరు చూసినట్టయితే లాస్ట్లో బ్లూ కలర్స్, దాని ముందులో బ్లాక్, ఈ ఎదురుగుంది కదా ఈ బండి మందే అనమాట, సిల్వర్ అండ్ బ్లాక్. సో ఫస్ట్ రోలో ఇటుపక్క సిల్వర్ అండ్ బ్లాక్ అండ్ మధ్యలో రెడ్ అండ్ వైట్, మళ్ళీ అటుపక్క సిల్వర్ అండ్ బ్లాక్ అరేంజ్ చేస్తున్నారు సిస్టమేటిక్లో. సో అరేంజ్మెంట్ అయిన తర్వాత స్టార్ట్ అయిపోతాం. మీకు ఈ మధ్యలో ఒక బండి కనిపిస్తుంది కదా సపరేట్గా సిల్వర్ బండి, ఇది మన యారమ్ది అనమాట. దాని మీద ఫ్లాగ్ ఉంటుంది. హియర్ ఇస్ ది డ్రోన్. సో ఇప్పుడైతే కొన్ని డ్రోన్ షాట్స్ వేసేస్తాను. సినిమాటిక్ డ్రోన్ షాట్స్ చూసి ఎంజాయ్ చేయండి. సో ఆయనే యారమ్ అనమాట, లీడర్ ఆఫ్ ది గ్రూప్. సో ఈ కమ్యూనిటీ బిల్డ్ చేసింది, కమ్యూనిటీ స్టార్ట్ చేసింది మనోడే.
రైడ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది ఫైనలీ. లెట్స్ ఎంజాయ్ ది రైడ్. బాగుంటుంది కొంచెం కొత్తగా చూడండి, ఒక సిస్టమేటిక్ వేలో. సో ఫైనలీ రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఓకే, కెమెరా యాంగిల్స్ అన్నీ సెట్ చేస్తాను, మైక్ సెట్ చేస్తాను. సో లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ డ్రైవింగ్ నౌ. ఇప్పుడు కానీ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే కొన్ని యాక్సిడెంట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ముందు బ్రేక్ వేస్తే ఒకరి తర్వాత ఒకరు బ్రేక్ వేస్తారు. సో వెళ్ళి డాష్ ఇచ్చే అవకాశం ఉంది వెనక నుంచి. సో హ్యాండ్ సిగ్నల్స్ ఇచ్చుకుంటూ మేము వెళ్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటంటే విజయనగరం వెళ్తున్నాం అనమాట. మనం విజయనగరం దగ్గర పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. సో ఇండిపెండెన్స్ డే రైడ్ అనమాట ఇది. అండ్ మన ఛానల్ కోసం చెప్తాను కదా, సయ్యారా వ్లాగ్స్ అని నేమ్ చేంజ్ చేశా. సో సయ్యారా అంటే సయ్యారా మీన్స్ మూవింగ్ స్టార్ అనమాట. ఈ మధ్య ఒక మూవీ వచ్చింది, సయ్యారా మూవీ. సో అది దాని మీనింగ్ మూవింగ్ స్టార్ అనమాట. సో మనం కూడా ట్రావెలింగ్ చేస్తాం కాబట్టి వీ కెన్ కన్సిడర్ అవర్ సెల్ఫ్ యాజ్ అ మూవింగ్ స్టార్ అని చెప్పి ఆ ఛానల్ నేమ్ అనేది సయ్యారా వ్లాగ్స్ అని పెట్టడం జరిగింది. అండ్ కంటెంట్ కూడా కొంచెం కొత్తగా ఉండబోతుంది. పోను మంచి మంచి రైడ్స్కి వెళ్తూ ఐ విల్ ట్రై టు గివ్ అ బెస్ట్ కంటెంట్, గుడ్ కంటెంట్ అనమాట. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక ఈ ఓవర్టేకర్స్తోనే, సైడ్ నుంచి ఓవర్టేకర్స్ మనల్ని వెళ్ళినవారు అనమాట. సో వాళ్ళతోనే కొంచెం ప్రాబ్లం. ఒకసారి వ్యూ కూడా చెక్ చేసుకోవాలి నేను. ఓకే, వ్యూ ఈజ్ ఫైన్. సో మనం ఏ పొజిషన్లో ఉన్నామంటే 1 2 3 4 5 6 7 మనం 8th పొజిషన్లో ఉన్నాం. మన వెనకాల ఇంకా చాలా బైక్స్ ఉన్నాయి. నాకైతే బైక్ మిర్రర్లో కనిపిస్తుంది, మరి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు మీరు చూసారా స్కూటీ వాడు ఎలా వచ్చాడు, ఒక లైన్లో వెళ్తున్నామని చూశాడు, అయినా సరే మధ్యలోకి వచ్చాడు కావాలని. అలాంటి వాళ్ళ వల్ల డిస్టర్బెన్సెస్ అనమాట మనం రైడ్ చేస్తున్నప్పుడు. సో దెర్ ఇస్ అ లాంగ్ వే టు గో అనమాట. ఆల్మోస్ట్ 30+ కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయబోతున్నాం. ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్. మంచి వ్లాగ్ వస్తుంది అనుకుంటున్నాను. సో మైక్ మెయిన్ ఈజీ, మనకి వ్లాగ్ చేయడానికి ఈజీ అవుతుంది ఏంటంటే మైక్ వల్ల అనమాట.
సో ఈ మైక్ ఏంటంటే మనం ఇంతకుముందు మైక్ లేకపోవడం వల్ల హెల్మెట్కి ఒక మొబైల్తో వీడియో రికార్డ్ చేసి హెల్మెట్ లోపల ఇంకో ఆండ్రాయిడ్ ఫోన్తో ఆడియో రికార్డ్ చేసి రెండు ఎడిట్ చేయడానికి చాలా కష్టపడేవాడిని. సో ఇప్పుడు నో ప్రాబ్లం, మైక్ ఉంది కాబట్టి మైక్ వీడియో తీస్తున్న కెమెరాకి వీడియో తీస్తున్న ఫోన్కి కనెక్ట్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసినప్పుడు వీడియోతో పాటు ఆటోమేటిక్గా కెమెరా ఆడియో రికార్డ్ అయిపోద్ది. సో ఇంక ఎడిటింగ్కి అంత కష్టపడక్కర్లేదు. అండ్ ఈ మైక్ మనకి ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట, వెరీ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ టు దట్ పర్సన్ హూ గిఫ్టెడ్ మీ దిస్. So we reached Rishikonda. We are crossing over Rishikonda. And happy Independence Day to everyone. సో హ్యాండ్స్ రేస్ చేస్తున్నారు, మీరు చూసారు కదా, అదే సిగ్నల్స్ అనమాట. బైక్ స్లో చేస్తున్నప్పుడు, స్పీడ్ బ్రేకర్ వస్తున్నప్పుడు, బ్రేక్ వేస్తున్నప్పుడు సో హ్యాండ్ సిగ్నలే మనకి చెప్తుంది అనమాట వెనకాల ఉన్న వాళ్ళకి. వాళ్ళ హ్యాండ్ సిగ్నల్ ఇవ్వకుండా సడన్ బ్రేక్ ఇస్తే మనమైతే వెళ్ళి డాష్ ఇచ్చేస్తాం అనమాట వాళ్ళకి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ గివింగ్ హ్యాండ్ సిగ్నల్స్ అనమాట. సో ఈ హ్యాండ్ సిగ్నల్స్ ఏంటంటే ఆపోజిట్ పర్సన్స్ చూసిన వాళ్ళు మనం ఎవరికో చెవి కొడుతున్నాం అనుకుని అవతల పక్క వాళ్ళు కూడా హ్యాండ్స్ రేస్ చేస్తారు. మీరు చూడండి, ఎక్కడో దగ్గర ఖచ్చితంగా అలాంటి వాళ్ళు తగులుతారు మనకి. వాళ్ళకి తెలియదు కదా మన బైకర్స్ హ్యాండ్ సిగ్నల్ అని. సో టైం అయితే ఇప్పుడు మనకి 8:52 ఇన్ ద మార్నింగ్. అరౌండ్ 10:30 ఐ గెస్ మనం అక్కడికి రీచ్ అవుతాం. వ్యూ బాగుంది ఇక్కడ. సో మళ్ళీ కెమెరా ఆన్ చేసా, ఎదురుగా కొండ అండ్ ఎంటీ రోడ్. మన వాళ్ళ ముందున మీకు ఆ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా ముందున పెద్దది. సో హీఈస్ ద లీడ్ అనమాట, ఆరోమా. గ్రేట్ రైడ్. మనోడు వీడియో చేస్తున్నాడు ఫోన్లో, హాయ్ చెప్పాను. సో ఎవ్రీథింగ్ ఫుల్లీ ఛార్జ్డ్ అనమాట. మొబైల్ ఫుల్ ఛార్జ్, మైక్ ఫుల్ ఛార్జ్ పెట్టా. 2 మైక్స్ ఉన్నాయి, 2 ఛార్జ్లో ఉన్నాయి. అండ్ పవర్ బ్యాంక్ క్యారీ చేస్తున్నాం. డౌట్ ఏంటంటే ఫోన్లోనే ఫుల్ ఛార్జ్ ఉంది కానీ ఛార్జ్ బేగా అయిపోద్దేమో అనిపిస్తుంది, ఎందుకంటే బ్యాటరీ హెల్త్ కొంచెం తగ్గిందనమాట. సో చూడాలి, ఎందుకంటే మొన్న సింహాచలం రైడ్ చేసినప్పుడు 100లో వెళ్ళాను. సింహాచలం రీచ్ అయినప్పటికీ 20కో 25కో వచ్చింది అనమాట ఛార్జ్. సో ఆ రోజు కొంచెం ఎండ ఉంది. సో మేబీ కొంచెం ఎండ హీట్ వల్ల, ఆ హీట్ ఉన్నప్పుడు మొబైల్ బేగా డిశ్చార్జ్ అవుతుంది అనమాట. సో ఈరోజు అయితే క్లైమేట్ కొంచెం బాగుంది, ఎండ అయితే లేదు, మబ్బుగా ఉంది, క్లౌడీ క్లైమేట్ ఈరోజు. గాలి కూడా బాగానే ఉంది. సో ఫోన్ అంత బేగా డిశ్చార్జ్ అవ్వదని అనుకుంటున్నాను. జనరల్గా ఏంటంటే ఇందాక బైక్ ఒక సిస్టమేటిక్ వేలో అరేంజ్ చేశారు కదా. సో ఒకరి తర్వాత ఒకరి వెనకాల ఒకరు వెళ్ళంగా. సో ఇంకా అదే సిస్టమేటిక్ ఆర్డర్లో ఉన్నాం అనమాట. ఏ ఆర్డర్లో అయితే బైక్స్ ముందుకెళ్ళాయో అదే ఆర్డర్లో ఉన్నాం. జనరల్గా మామూలుగా అయితే ఆ ఆర్డర్లో వెళ్ళరు అనమాట. ఎప్పుడు వెనక నుంచి ఎవరో ఒకరు ఓవర్టేక్ చేసి పొజిషన్స్ చేంజ్ అయిపోతాయి అనమాట. నేను ఇందాక స్టార్ట్ చేసినప్పుడు 8th పొజిషన్లో స్టార్ట్ అయ్యాను, ఇప్పుడు కూడా ఇంకా 8th పొజిషన్లో ఉన్నాను అనమాట. సో పొజిషన్స్ చేంజ్ అవ్వలేదు. వెనకాల కూడా అందరూ డిసిప్లిన్డ్గా వస్తున్నారు రైడ్లో. ఎవరిని ఓవర్టేక్ చేసుకోవట్లేదు అనమాట. సో వెరీ నైస్ రైడ్. అండ్ బైక్ టు బైక్ కూడా మంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. వెరీ ప్రొఫెషనల్. ఆరోమ్ బ్రో ఆర్గనైజ్డ్ ఇన్ అ వెరీ గుడ్ వే. సో ఎంటీ రోడ్స్, వెరీ నైస్ వ్యూ. ముందని మీరు చూడొచ్చు మన గ్రూప్ వెళ్తుంది అలా. సో నేను 8th పొజిషన్లో కాకుండా కొంచెం వెనకాల ఉండుంటే బాగుండు. మీకు ఆ టర్నింగ్స్ తిరిగినప్పుడు మనుషులు అంటే రైడర్స్ బాగా కనిపిస్తుంది అనమాట. అన్ని బైక్స్ టర్న్ అయినప్పుడు ఒక ట్రైన్ టర్న్ అయ్యేలా కనిపిస్తుంది. సో కాకపోతే నేను ఇప్పుడు 8th పొజిషన్లో ఉన్నా కాబట్టి మీకు
ఫ్రంట్ అంతమంది కనిపించట్లేదు, బ్యాక్ సైడ్ చాలామంది ఉన్నారు. అరౌండ్ 29 బైక్స్ ఎన్నో వచ్చాయి అనుకుంటారు, 30+ వచ్చినట్టు ఉన్నాయి. అందులో మనం 8th పొజిషన్లో ఉన్నాం. సో తొట్లకొండ అయితే క్రాస్ అయిపోయాం మనం ఇప్పుడు. ఇంకా ఏమైనా చెప్పడానికి ఏమైనా ఉంటే, ముందుకు వెళ్ళినప్పుడు మంచి వ్యూస్ ఏమైనా ఉంటే అవి షో యూ. అండ్ మోస్ట్లీ ఇక్కడ మనం పీపుల్స్ రియాక్షన్స్ క్యాప్చర్ చేయొచ్చు. సో ఇక్కడ ఎక్కువ మంది జనాలు లేరు, బేసిక్గా జనాలు మనల్ని ఇంతమంది ఇలా రైడ్ చేసుకుంటూ వెళ్తే చూస్తారనమాట, మంచి రియాక్షన్స్ అనేవి వస్తాయి. సో ముందుకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఎక్కువ క్రౌడ్ ప్లేసెస్ ఉంటే నేను అక్కడ కెమెరా స్టార్ట్ చేసి రియాక్షన్స్ క్యాప్చర్ చేస్తాను. Until then, stay tuned to our channel and enjoy the vlog. So we are crossing Kapluppada. అటుపక్క వెళ్ళిపోతే హైవే వస్తుంది. మనం భీమ్లీ రోడ్ వైపు అయితే కట్ అయ్యాము ఇప్పుడు. దిస్ ఈజ్ రియల్లీ ఫెంటాస్టిక్ రోడ్ అనమాట. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. ఆ స్పీడ్ బ్రేకర్ క్రాస్ అయిన తర్వాత ఇంకా ఒక రేస్ ట్రాక్లో ఉంటుంది అనమాట రోడ్ అంతా. మంచి ఎక్సలెంట్ రోడ్ అది, సూపర్ స్పీడ్ వెళ్ళొచ్చు. నేను ఒకసారి 133 అంతా వెళ్ళాను అనమాట. సో ఇట్ ఈస్ ఆన్ దిస్ రోడ్ అనమాట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి భీమ్లీ జస్ట్ 5 minutes వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే 130+ క్రూజ్ చేస్తే స్పీడ్. సో స్పీడ్ బ్రేకర్ అని చెప్పాగా ఇదే అనమాట. ఇది క్రాస్ అయిన తర్వాత రోడ్ అనేది చాలా బాగుంటుంది, ఇంకెక్కడ బ్రేక్తో పని ఉండదు అనమాట మనకి. ఇక్కడ ఈ కర్వ్ అయిన తర్వాత ఇంకా రోడ్ అంతా ఎక్సలెంట్ అనమాట. ఇక్కడ ఈ రోడ్లో ఇక్కడ నుంచి 130+ క్రూజ్ చేశాను నేను ఈ బండి పైన. సో నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఈరోజు. ఐఎమ్ హ్యావింగ్ అ గ్రేట్ రైడ్. ఒక్కటి కొంచెం ప్రాబ్లం ఏంటంటే హెల్మెట్కి కెమెరా పెట్టాను కదా, హెల్మెట్ కొంచెం వెయిట్ ఉందన్నమాట. ఆల్రెడీ 1600 grams, 1.5 kg హెల్మెట్ వెయిట్. దానికి ఇంకొక 110 grams మొబైల్ యాడ్ చేసాం, అది కూడా ఫ్రంట్ అని పెట్టాం కదా ఫోను. సో వెయిట్ అనేది ముందుకి ఎక్కువ ఉందన్నమాట. సో నాకు వెనకాల నెక్ దగ్గర కొంచెం పెయిన్ వస్తుంది, అది ఒక్కటే అన్కంఫర్టబుల్ తప్ప రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అనమాట. సో మనం ఇంకా భీమ్లీ కూడా రాలే, దర్ ఇస్ లాంగ్ వే టు గో. విజయనగరం వెళ్ళాలి. హైవే ఎక్కిన తర్వాత మీకు చూపించాల్సింది ఇంకా చాలా ఉంటుంది. సో వ్లాగులు ఎంత ఎక్కువ రాకూడదు కాబట్టి ఫర్ నౌ ఐ విల్ స్టాప్ ద వీడియో. ఆ కర్వ్ అయిన తర్వాత వీడియో స్టాప్ చేస్తాను, ఎందుకంటే ఆ కర్వ్లో మన రైడర్స్ అందరూ కనిపిస్తారు. అండ్ అక్కడ ఒక ఆటో వెళ్తుంది, మీరు వాళ్ళ రియాక్షన్స్ కూడా చూడొచ్చు. కనిపిస్తుందో లేదో మీకు వీడియోలో. అండ్ మీరు ఈ ఆటోలో చూడొచ్చు, చాలా విచిత్రంగా చూస్తారు అనమాట, అంటే వాళ్ళకి కొత్తగా ఉంటుంది. సో వీఆర్ ఆల్మోస్ట్ టు మ్యార్లిన్ కే దగ్గరికి వచ్చాం ఆల్మోస్ట్ మనం. ఇది కొంచెం ముందుకు వెళ్తే భీమిలీ. అండ్ భీమ్లీ ఊర్లోకి వెళ్ళింది నేను మీకు ఏమీ షూట్ చేయను, ఎందుకంటే నాకు తెలిసి 20 kilometers కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళాము. ఊర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ హైవే ఎక్కిన తర్వాత స్టార్ట్ చేస్తాను. మేబీ భీమ్లీ ఊర్లో క్రౌడ్ ఉంటే వాళ్ళ రియాక్షన్స్ క్యాప్చర్ చేయడానికి ఆన్ చేయొచ్చు, ఛాన్సెస్ అదే. చూద్దాం ముందుకు వెళ్ళిన తర్వాత ఏంటనేది సిచ్యువేషన్. ప్రస్తుతానికి అయితే ఐఎమ్ స్టాపింగ్ ద వీడియో. సో మీరు చూడొచ్చు మన రైడర్స్ అవ్వ కనిపిస్తారు. వీఆర్ ఎంటరింగ్ ఇంటూ భీమ్లీ అనమాట. జస్ట్ ఒక 2 ముందుకెళ్ళి ఒక 2 కర్వ్స్ తీసుకుంటే ఇంటూ భీమ్లీ. సో లెట్ us see, ఎవరైనా క్రౌడ్ ఉంటే విల్ ట్రై టు క్యాప్చర్ సమ్ రియాక్షన్స్. ఇప్పుడు ఇంకో టెన్షన్ ఏంటంటే
వెనకాల ఉన్న రైడర్ నన్ను పిలిచి చెప్పాడు అనమాట, వెనకాల నంబర్ ప్లేట్ ఊడిపోయిందని చెప్పాడు. సింగిల్ స్క్రూ మీద ఉందంట, ఇంకో స్క్రూ ఊడిపోయిందంట. దాని సంగతి ఏంటో చూడాలి, అక్కడ దారిలో పడిపోద్దామో తెలియదు. ఇప్పుడు నేను బండి ఆపలేను ఇక్కడ మధ్యలో, ఐ హ్యావ్ టు కంటిన్యూ విత్ ద రైడ్. అది అక్కడ పడిపోతే ఏం చేయాలి, ఇంకొద్ది ఇచ్చుకోవడం మరి. సో ఆఫీషియలీ వీఆర్ ఇన్ భీమ్లీ నౌ. ఇక్కడ వ్యూ బాగుంటుంది, బీచ్ వ్యూ. సో దేర్ ఆర్ పీపుల్, లెట్ us capture their reactions now. చూడొచ్చు మీరు ఎలా చూస్తున్నారు, హాయ్ చెప్తున్నారు. సో వెనకాల కూడా ఎలా రైడ్ చేస్తున్నారు నాకు తెలియదు, కానీ నాకైతే కంఫర్టబుల్గా ఉంది. ముందున ఎవరు సడన్ బ్రేక్స్ వేయట్లేదు, వెరీ కంఫర్టబుల్. సూపర్ బైక్స్ ఇక్కడ చూడొచ్చు మీరు, సూపర్ బైక్స్ ఎన్ని ఉన్నాయో. నింజా ఉంది, హయాబుజా ఉంది, డైటాన్ ఉంది, ZX-10R సూపర్ బైక్స్. సో ఇది భీమ్లీ బీచ్ అనమాట. మనకు ఆర్కే బీచ్ అలాగో భీమ్లీలో ఇక్కడ ఇలా, ఇక్కడ వీళ్ళకి ఇలా అలా అనమాట. ఇదంతా స్లోనే, లాగ్ అయితే ఆపేద్దాం. కొంచెం ఆ క్రౌడ్ క్రాస్ అయిన తర్వాత లాగ్ అయితే ఆపుదాం. ఇక్కడైతే ఆపుతా, మళ్ళీ ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఐ విల్ స్టార్ట్ ద వ్లాగ్ అగైన్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. ఓకే, దేర్ ఆర్ పీపుల్ హియర్ టు క్యాప్చర్ ద రియాక్షన్స్. నేను మళ్ళీ వ్లాగ్ అయితే ఆన్ చేశా. భలే ఉంటుంది అలా చూసిన వాళ్ళకి. ఒక ట్రైన్ లాగా, ఒక 30 బైక్స్ ఒక ట్రైన్లో వెళ్తే చూడడానికి బాగుంటుంది. సో కొన్ని సినిమాటిక్ షార్ట్స్ కూడా ఉంటాయి మనకి. ఇక్కడ రైడర్స్ కొంతమంది ఉన్నారు, తీస్తున్నారు సినిమాటిక్ షార్ట్స్. సో అవి కూడా నేను యాడ్ చేస్తా, క్లిప్స్. పోలీస్ నవ్వుతున్నారు మనల్ని పట్టుకోకుండా. వన్, 2, 3, 4, 5, 6th ప్లేస్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇంకా భీమ్లీ క్రాసింగ్లోనే ఉన్నాం మనం, హైవే ఎక్కలేదు. జస్ట్ కర్వ్స్ వస్తున్నాయి, మన రైడర్స్ కనిపిస్తారని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా సో ఇంక డైరెక్ట్గా లెట్ us మీట్ ఆన్ ది హైవే. అంటిల్ దెన్ ఐఎమ్ స్టాపింగ్ దిస్ వ్లాగ్. సో భీమ్లీ రోడ్ నుంచి హైవేకి అయితే ఇప్పుడే టర్న్ తీసుకున్నాం. కొంచెం ముందుకెళ్తే ఈ బ్రిడ్జ్ క్రాస్ అయితే మనం ఇంకా అఫీషియల్గా హైవే ఎక్కేసినట్టే అనమాట, విజయనగరం హైవే. సో ఈ ముందున్న బ్రో అయితే జస్ట్ ఇందాకే మనల్ని ఓవర్టేక్ చేసుకొని అయితే ముందుకు వచ్చారు. సో ఇప్పుడు మన పొజిషన్ అంతా నాకు తెలియదు, కౌంట్ చేద్దాం తర్వాత.